డాకు మహారాజ్. థియేటర్స్ లోనే కాదు, బాలయ్య మాస్ ఓటీటీలో కూడా చూపెడుతోంది. కాగా ఈ సంక్రాంతికి బాబీ కోహ్లీ దర్శకత్వంలో నందమూరి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో నందమూరి బాలయ్య మాస్ అండ్ యాక్షన్ పవర్ఫుల్ స్టోరీతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య నాగ సౌజన్య నిర్మాతగా నిర్మించారు. హీరో బాలయ్య సినిమా ఇంజనీర్ గా, సాధారణ వ్యక్తిగా ఇందులో కనిపించారు. కాగా మధ్యప్రదేశ్లోని చంబల్ ప్రాంతంలో నీటి సమస్య ఇబ్బందిని చూపెడుతూ అక్కడ పేద ప్రజలకు తాగునీరు ఇవ్వకుండా అహంకారంతో చెలరేగిపోతూ ప్రజలతో వెట్టి చాకిరీ చేపిస్తూ విలన్ అరాచకాలను డాకు మహారాజ్ ఎలా అణిచివేశాడనే కథాంశంతో ఈ సినిమా స్టోరీని చూపించారు దర్శకుడు బాబీ. ఇందులో హీరోయిన్లుగా ఊర్వశి రౌతల, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, విలన్ గా బాబీ డియోల్ నటించారు. ఇక సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం పోటీకి రాగా సుమారు 90 కోట్ల బడ్జెట్ రూపుదిద్దుకున్న ఈ సినిమా 140 కోట్ల పైగా కలెక్షన్ తో తన సత్తా చాటింది. బాలయ్య దమ్మును మరోసారి చూపెట్టింది. పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. రాయలసీమ మనుందెరుకు బాలయ్య కెరీర్ లో గత 4 చిత్రాలు వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి 4 హిట్స్ అందుకొని సత్తా చాటారు. అంతేకాదు, ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి సినీ ప్రేక్షకుల కోసం సినిమా అందుబాటులోకి వచ్చింది. సినిమా వచ్చి 4 రోజులు అయింది, కానీ సినిమా వీక్షించే వారి సంఖ్య అత్యధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు హిందీ సినిమాలు, సిరీస్లో పోటీ ఉన్న నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో డాకు మహారాజ్ నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది. దీంతో బాలయ్య సినిమా పవర్ థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలు కూడా గట్టిగా చూపిస్తున్నాడని నిరూపణ అవుతోంది. మరి ఈ విషయం ఇలా ఉంటే, ఈ సినిమా నిర్మాత నాగవంశీపై పలువురు బాలయ్య అభిమానులు, సినీ ప్రేక్షకులు కొందరు విమర్శిస్తున్నారు. దానికి కారణం కొంత తొందరపాటు నిర్ణయం వల్ల సంక్రాంతి బరిలో ఇతర సినిమాలు పోటీల్లో ఉన్నా కూడా సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని డాకు మహారాజ్ను విడుదల చేశారని, అదే ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా అంతకంటే ముందు లేదా తర్వాత విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా 200 కోట్ల కలెక్షన్ ఈజీగా వచ్చి ఉండేదని అంటున్నారు. కాగా పూర్తి ఫ్యామిలీ చిత్రంతో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ డాకు మహారాజ్ కలెక్షన్స్ లాగేసుకుని 300 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిందని, డాకు మహారాజ్ ను కొంత వెనక్కి నెట్టేసిందని అభిప్రాయపడుతున్నారు. నాగవంశీ కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండుంటే బాగుండేందని సూచించారు. అయితే బాలయ్య సినిమా సంక్రాంతికి రావడమే నిజమైన సంబరమని ఇంకొంతమంది వ్యక్తపరుస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా బాలయ్య ఎవరు పోటీలో ఉన్నా పట్టించుకోకుండా తన సినిమాపై నమ్మకంతో సంక్రాంతికి రావటం, ఫ్యామిలీ చిత్రంతో పోటీ ఉన్నా నిలబడటం తనకు మాత్రమే చెల్లిందని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో డైరెక్టర్ బాబీతో ఇంతకు మించి సినిమా బాలయ్య చేయనున్నారని, దానికి బాబీ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.